నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో వాడివేడి చర్చ. గత వైసీపీ పాలనలో విశాఖ కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారని ప్రశ్నించిన మంత్రి లోకేష్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మధ్య వాడివేడి చర్చ. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేతలు. తిరుపతిలో భక్తుల రాక పెరిగినందున తాగునీరు మరింత అవసరమని కోరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అవసరాలకు తగినట్లు నీటి సరఫరాను పెంచుతామన్న మంత్రి నిమ్మల. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. క్రెడిబిలిటీ ఉన్న 5 సంస్థలకే 99 పైసలు చొప్పున భూములు కేటాయించామని ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని లోకేష్ చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే 18 నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు రానుందని దీనికి భూములు కేటాయించామని మంత్రి లోకేష్ అన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్ప అని నిలదీశారు. వైసీపీ పాలనలో విశాఖకు కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారని ప్రశ్నించారు. మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇనేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మైకు మీరు ఇస్తారు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఎందుకు కంగారు పెడుతున్నారు? ఒక్క నిమిషం. సమాధానం చెప్పమంటారా వద్దా? యాదవ్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా? దయచేసి మెంబర్స్ కూర్చోండి. సమాధానం చెప్పలేను సార్. రావులా కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. సార్ మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి, కూర్చోండి. వీర్రాజు గారు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. మెంబర్స్ కూర్చోండి ప్లీజ్. మెంబర్స్ కూర్చోండి. అమ్మా 2000 మాట్లాడదు కూర్చో. అధ్యక్ష, ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25 పూర్తి చేయండి సార్. కూర్చో స్వామి. సార్ వినవయ్యా స్వామి. అదే గారు ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు, లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆర్సెలర్ మిత్తల్? ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు, మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడి చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవరికీ పూర్తిగా 15,000 ఇవ్వలేదని బొత్స అన్నారు. సభను తాను తప్పుదోవ పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ను స్వీకరించేందుకు తాము సిద్ధమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభావం ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రైతుకు కూడా 20,000 ఇవ్వలేదని వైసీపీ సభ్యులు చెప్పడం సరికాదన్నారు. మైక్ ఉంది కదా అని ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సూచించారు. రికార్డు నేనే అబద్ధం చెప్పట్లేదు కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విత్డ్రా చేసుకుంటాను. ఐ విల్ అపాలజైజ్ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని అపాలజిస్తానని చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి. ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లను అడిగి రండి. ఎందుకు చెప్తారు మా సభ్యులు దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యుడు మాట్లాడమండి. మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి. దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యులు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000, 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000, 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్ గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వందనం రాకపోతే మీరు అప్పీల్ చేయండి. మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావం ఇచ్చాం అధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరికి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. తిరుపతిలో భక్తుల రాక పెరిగినందున తాగునీరు మరింత అవసరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. గాలేరు నగరి హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. దీనికి మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లు నీటి సరఫరాను పెంచుతామని చెప్పారు. బొబ్బుల్ నియోజకవర్గంలో లోచర్ల శివదా వలస ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే బేబీ నాయన ప్రశ్నించగా వైసీపీ హయాంలో టెండర్లు రద్దు చేసి పనులు నిలిపివేశారని మంత్రి రామానాయుడు తెలిపారు. ఏదైతే తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా అంటే ఏదైతే తిరుపతికి సంబంధించి 5 లక్షలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుందో ఈ అవసరాలకు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్ ఎస్ఎస్జి కెనాల్ నుంచి అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసెక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్ కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క రామాపురం రిజర్వాయర్ సామర్థ్యం 200 MCFT, రోజుకి 2 MCFT అంటే రోజుకి 56.63 MLD వాటర్ ని మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కళ్యాణి డ్యాం
ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 టీఎంసీ, రోజుకి 1.0 ఎంసీఎఫ్టీ అంటే 28.32 ఎంఎల్డీ నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి 0.5 ఎంసీఎఫ్టీ అంటే 14.16 ఎంఎల్డీ తిరుమలకు ప్రస్తుతం త్రాగునీరు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు కాకుండా మూడవది తిరుమలలో డ్యాములు అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశగంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమ్మారధార డ్యాము, పసుపుధార డ్యాము ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్టి త్రాగునీరుని మరింత తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో పర్టికులర్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నేవా బ్రాంచ్ కెనాలు 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యామ్ కి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవో మొన్న 15/10/2005 సంవత్సరంలో జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మొన్న మనము 13/1/2026 అంటే మొన్న సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది టెండర్స్ ప్రోగ్రెస్ ఉంది. తొందరలోనే ఈ పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క కళ్యాణి డ్యామ్ కి నీరు తీసుకెళ్తామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ఏదైతే అడిగారో ఇది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ను బట్టి డిలే అవుతున్నటువంటి దృష్ట్యా దీనికి ఆల్టర్నేటివ్ గా 2 ప్రతిపాదనలు మేము ముందుంచుకున్నాం అధ్యక్ష. ఒకటి బాలాజీ రిజర్వాయర్ కి సంబంధించి అది పూర్తి చేసి అది సెల్ఫ్ క్యాచ్మెంట్ కాబట్టి 1 టీఎంసీ నీటిని నిల్వ చేసి తిరుపతికి అందించాలనేది ఒకటి. రెండవది ఎస్ఎస్సి ఏదైతే కెనాల్ ఉందో అది 34 కిలోమీటర్ నుంచి అంటే ఆల్తూర్పాడు లిఫ్ట్, ఆల్తూర్పాడు రిజర్వాయర్, మర్లపాక ట్యాంకు, మల్లిమడుగు రిజర్వాయర్లు ఇవి పూర్తి చేసి బాలాజీ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అంటే అటు కళ్యాణి డ్యాము అదేవిధంగా ఇటు బాలాజీ డ్యామ్ రెండు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతికి త్రాగునీరు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ పనులన్నీ కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎల్లో మీడియా కథనాలు కూర్పుగా గవర్నర్ ప్రసంగం ఉందని వాటిలో వచ్చే కథనాలనే పుస్తకంగా అచ్చేసి ఆయనతో చదివించారేమోనన్న అనుమానం కలుగుతుందని వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగమంతా చూస్తుంటే భ్రమలు, అబద్దాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలే కనిపిస్తున్నాయని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బాల్తా కొట్టిన అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురుస్తుందని చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు పాలనలో అడుగడుగున వింత పోకడలే తప్ప విషయం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల మీద కొన్ని మాటలుంటాయని ఆశించినటువంటి ప్రజలకి మొండి చెయ్యే వారి ప్రసంగంలో కనపడ్డది. ఎప్పటిలాగే గత 2 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2 సందర్భాల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివారో గవర్నర్ గారు, ఈసారి ఇంకొక 2 అడుగులు ఎక్కువేసి అంతకు మించింది అన్నట్టుగా ఒక కరపత్రం లేదా నిత్యం ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABNలో వచ్చేటటువంటి కథనాలనే వండివార్చి ఒక పత్రంలాగా తయారు చేసి గవర్నర్ గారికి ఇచ్చి చదివించినట్టుగా ఆ యొక్క కార్యక్రమం కనపడింది. ఎక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ఊసే లేదు. అదే వైఎస్ఆర్సీపీ మీద ఏడుపులు, పడబొబ్బులు, అసత్యాలు, కాకిలెక్కలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు. నిత్యం ఏవైతే కథనాలను మనం చూస్తూ ఉంటామో ఈ టీవీ ఛానల్స్లో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియాలో అవే కనపడ్డాయి. వీరి మాటల్లో ప్రగతి వైపు పరుగులు పెడుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఎక్కడ పెడుతుంది? పతనం వైపు అడుగులు వేస్తుంది. వాస్తవం. ప్రగతి ఎక్కడా కనబడట్లా. ఏమన్నా మాట్లాడితే విజన్ అంటాడు, 2040 అంటాడు. అది విజన్ కాదు, విషం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి
రాష్ట్ర ప్రజల మెదడులో నాటుతున్నటువంటి విషబీజాలు. ఇప్పుడున్నప్పుడు ఏమీ చేయడు, 2040 సంగతి చెప్తాడు. ఈరోజు ఏం చేసావయ్యా అంటే ఏమీ చెప్పలేడు. ఈ రాష్ట్రానికి 6 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అన్ని అబద్ధాలని అసత్యాలని వండి వారుస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ఎట్లుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బడ్జెట్. కాగు లెక్కలు ఒకవైపు ఒక విధంగా చెప్తుంటే వీళ్ళ కాకి లెక్కలు ఇంకొకలాగా చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పునరుద్ధరణ, పునర్నిర్మాణం, అభ్యుదయం వైపు అడుగులు వేస్తుంది, నిర్మిస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం వలన తిరోగమనానికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం అంటున్నారు. 100 కోట్లు బడ్జెట్లో పెట్టి పారిపోయినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని ధ్వంసం చేసినట్ట, 7,000 కోట్ల పైచిలకు అకౌంట్లో పెట్టి వెళ్ళిపోయి దిగిపోయినటువంటి ప్రభుత్వం చేసినట్ట. ఒక్కసారి ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, చేయాల్సినటువంటి అప్పులన్నీ చేశాం, ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి కూడా రాష్ట్రానికి లేదు అని 2014-19 మధ్య 5 సంవత్సరాల వారి పరిపాలన మీద వారు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. గవర్నర్ గారు అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు, వాస్తవాలను మాట్లాడాలా, వక్రీకరణని చదవకూడదు ఆయన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.